సో ఇప్పుడు మనం బూలియన్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. సపోజ్ లెట్ f of x1 x2 x3 up to xn is a boolean expression అనుకుందాం with n variables. So here x1 x2 x3 are zeros or ones depending on expression. So for example f is equals to ab plus bc plus ca అనుకుందాం. ఓకే, సో ఇది a, ఇది b, ఇది c. అప్పుడు మనకి ఏమవుతుంది? 0 0 0 0 0 1 0 1 0 కాంబినేషను, 0 1 1 కాంబినేషను, 1 0 0 1 0 1 1 1 0 1 1 1. సో 0 నుంచి 7 వరకు తీసుకున్నాం. సో 0 1 2 3 4 5 6 7, 0 to 7 అంటే 8 బిట్స్. ఓకే, సో ఎఫ్ అనేది ఏంటి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సో ఏబి ఎంత, బీసీ ఎంత, సిఏ ఎంత కనుక్కోవాలి. సో దానికని ఏం చేస్తామంటే, సో ఎఫ్ డైరెక్ట్గా రాయకుండా ఏబి రాద్దాం, అలాగే బీసీ రాద్దాం, అలాగే సిఏ రాద్దాం, తర్వాత ఎఫ్ రాద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో 0 ఇంటూ 0 0, బీసీ 0 ఇంటూ 0 0, సిఏ 0 ఇంటూ 0 0, అలాగే ఏబి 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0. ఓకే, నెక్స్ట్ నాలుగోది 0 1 1, కాబట్టి 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1, సి ఇంటూ ఏ 0. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, నెక్స్ట్ 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, సి ఇంటూ ఏ 1. ఓకే, నెక్స్ట్ 4 5 అయిపోయింది. 6 7, ఏ ఇంటూ బి 1, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, నెక్స్ట్ ఏ ఇంటూ బి 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1. ఓకే, ఇది. సో ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనుకోండి. అన్నీ కలిపండి. 0 ప్లస్ 0 ప్లస్ 0, ఇది కూడా 0నే, ఇది కూడా 0నే, ఇది 1. ఓకే, ఇప్పుడు ఇది 0, ఇది 1, ఇది 1, ఇది 1. ఓకే, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 అన్నా సరే ఎఫ్ 1 వస్తుంది, నెంబర్ ఆఫ్ వన్స్. ఓకే, సో ఇది బూలియన్ ఫంక్షన్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 అలాగే xn వరకు ఉందనుకోండి. మన కాంబినేషన్స్ ఎన్ని వస్తాయంటే 2n కాంబినేషన్ వస్తాయి. n వేరియబుల్స్ కాబట్టి n వేరియబుల్స్ అయితే కనుక 2n కాంబినేషన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఏబిసి అనేవి 3 వేరియబుల్స్ అంటే 2 అంటే 8 వేరియబుల్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, 0 to 7. సో ఈ విధంగా మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎనీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాని కరస్పాండింగ్గా మీరు కాంబినేషన్స్ రాసుకుని దాని ప్రకారంగా మీరు అవుట్పుట్ని ఎనేబుల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇందులో 1 ఎక్కడ వచ్చిందని అంటే 0 1 2 3 థర్డ్ వేరియబుల్కి వచ్చింది, 4 5కి వచ్చింది, 6కి వచ్చింది, 7కి వచ్చింది. సో దీనికి 3కి 5కి 6కి 7కి మనకి 1s వచ్చాయి. అలాగే మిగతా టర్మ్స్కి 0కి 1కి 2కి 0s వచ్చాయి అని ఒక ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. అది నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్లకి, ప్రోడక్ట్ ఆఫ్ సమ్మల్కి ఉపయోగపడుతుంది.